మధ్యతరగతి ప్రజల కోరిక నెరవేరనుందా? ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిని కేంద్రం పెంచనుందా అంటే అవునని అంటున్నారు ఆర్థిక నిపుణులు. పెద్ద నోట్ల రద్దుతో ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోకి ఎక్కువ మంది ప్రజలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. దేశ జనాభాలో కేవలం 4% ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచేందుకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 4 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు పన్ను స్లాబ్లను కూడా మార్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఆదాయ పరిమితి పెంపుపై కేంద్రం మార్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతూ ఉండడంతో మరోసారి ఆదాయ పరిమితి పెంపు డిమాండ్ తెరపైకి వస్తోంది. పన్ను పరిమితిని పెంచాలని ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజానీకం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వోద్యోగుల జీతాలు గణనీయంగా పెరగడంతో పాటు 7వ వేతన కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే జీతాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆదాయ పన్ను స్లాబులను మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. నోట్ల రద్దుతో వ్యక్తమైన వ్యతిరేకత నుంచి బయటపడేందుకే వేతన జీవులను ఆకర్షించేందుకు కేంద్రం భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితి పెంపును 2.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటు 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిని 10% పన్ను రేటు స్లాబ్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 10 నుంచి 15 లక్షల ఆదాయం కలవారికి 15%, ఆపై 20 లక్షల వరకు ఆదాయంపై 20% ఐటీ పన్ను ఉండే అవకాశం ఉంది. 20 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారిపై 30% ఇన్కమ్ ట్యాక్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆదాయపు పన్ను పెంపునకు